నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద మంచినీటి సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నంద్యాల జిల్లా కేంద్రం కావడంతో ప్రభుత్వ కార్యాలయం వద్ద వివిధ పనులపై ప్రతిరోజు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్రభుత్వ కార్యాలయం వద్ద అధికారులు అందుబాటులో లేని సమయంలో గంటల తరబడి కార్యాలయాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా పట్టణంలోని వార్డు సచివాలయం వద్దకు పట్టణ ప్రజలు తమ అవసరాల నిమిత్తమై పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వేసవికాలం కావడంతో ఎండవేడిమికి దాహార్తి తీర్చుకోవడానికి నీటి వసతి లేకపోవడంతో కార్యాలయాల వద్ద బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నంద్యాల మున్సిపాలిటీ ప్రధాన కార్యాలయమైన మున్సిపాలిటీ కార్యాలయంలో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ప్రతిరోజు వందల సంఖ్యలో పట్టణ ప్రజలు అవసరాల నిమిత్తం మున్సిపల్ కార్యాలయానికి వస్తుంటారు. కానీ కార్యాలయంలో మంచినీరు ఏర్పాటు చేయకపోవడంతో ఆర్థికంగా డబ్బులు ఖర్చు చేసి నీటిని కొనాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పేద ప్రజలు దప్పిక తీరక కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. అదేవిధంగా మండల ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో ఎంఈఓ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ కార్యాలయాలు ఉన్నప్పటికీ అక్కడ మంచినీటి సౌకర్యం లేకపోవడం చర్చనీయంగా మారింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఆవరణంలో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది. ఆర్డీఓ కార్యాలయం, సబ్ రిజిస్టర్ కార్యాలయం, వార్డు సచివాలయాల వద్ద మంచినీటి వసతి ఏర్పాటు చేయకపోవడం ఆవేదనను కలిగిస్తోంది. నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ ప్రభుత్వ కార్యాలయాల వద్ద మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.